శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. మనం గతంలో ఎందరో ఉపాసకులను, ఎందరో అమ్మవారి యొక్క దీక్షను చేపట్టి అమ్మవారి కోసం అహర్నిశలు తప్పించే వారిని మనం కలుసుకున్నాం. అయితే ఈరోజు మనం అమ్మవారిని కొలుస్తూ తానే అమ్మగారిగా మారినటువంటి ఒక గొప్ప ఉపాసకురాలు. వారి జన్మనామధేయం ఏదైనా కూడా, అంటే వారి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు బాలాన్నపూర్ణగా వారికి నామకరణం చేసినా కూడా ఎందరికో ఆవిడ అమ్మగారే. ఎందుకంటే సాక్షాత్తు అమ్మని దర్శింపజేసే అమ్మగారుగా వారు అందరికీ ప్రసిద్ధి. మరి ఈ రోజున ఆ అమ్మ ఆశీస్సులతో ఈ అమ్మగారు వారి యొక్క సాధనను, అలాగే వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, వారు అమ్మతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఈరోజు మనతో పంచుకుంటారు. మరి ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. నమస్కారం అమ్మ. శుభం. చాలా సంతోషం మీరు మాకు సమయం ఇచ్చారు. ముందుగా ఏదైనా గురు ప్రార్థనతోని, అమ్మవారి యొక్క ప్రార్థనతో ప్రారంభించారు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. విడిగా ఎవరిని చూసినా అక్క చెల్లి అట్లా కన్నా తెలియని వాళ్ళని, తెలిసిన వాళ్ళని అందరినీ చూసినా కానీ అమ్మ అనే పేరు వస్తుంది. ప్రతి వాళ్ళకి అమ్మ అనే పేరే వస్తుంది. అమ్మ అని ఎవరిని అన్నా ఎవరు అబ్జెక్షన్ కూడా పెట్టరు. ఇంకా ఏదన్నా అయితే చిన్నవాళ్ళని పెద్దగా చెప్పినా, పెద్దవాళ్ళని చిన్నగా అన్నానే పెద్దదాన్నే, ఏ చిన్నదాన్నే అట్లా అంటారు. కానీ అమ్మ అనే మాటకి మాత్రం ఇంకొక రెండో నిర్వచనం అసలు లేదు. ఆ సాక్షాత్తు ఆ లలితా పరమేశ్వరి అమ్మవారే దీన్ని ఖాయంగా అమ్మ నామం ఆవిడే పెట్టింది నాకు. అది లలితా సహస్రనామాలలోని ఏదైనా ఒక నామం మాకు చెప్పండి. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక. ఆ భవానీ అనే భావనతోనే మన జీవితంలో ఉన్నటువంటి చెడంతా తొలగిపోతుంది. ముఖ్యంగా మనిషికి కావాల్సింది ఎన్నున్నా సహృదయత లేకపోతే ఎన్నున్నా కూడా అది రాణింపు కాదు. అందువల్ల ఈ భవానీ నామాన్ని కనుక జపిస్తే మనకు ఫస్ట్ సహృదయం ఇస్తుంది ఆవిడ. అంటే ఎక్కువ మంది కోరుకునేది ఏంటంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయి అంటారు, ఆరోగ్యం సరిగా లేదంటారు. వారు ఏ నామాలను ఎక్కువగా చేసుకుంటే బాగుంటుంది? అంటే ఆర్థిక సమస్య అంటే కొంతమందికి ఎంత సంపాదించినా నిలవదు, కొంతమందికి అసలు సంపాదనే రాదు, కొంతమందికి వచ్చిన ఊరికే ఖర్చు అయిపోతుంది. అందువల్ల దాన్ని బట్టి వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. అందువల్ల ఆవిడకి మాతృనామంతో పిలిస్తే అన్నీ ఆవిడే వస్తాయి, ఆవిడే ఇచ్చేస్తుంది. ఎందుకంటే సర్వకార్యేషు శక్తి రూపేణ సంస్థిత. ఆవిడ శక్తి ఏమిటో ఆవిడని ఏ నామంతో కొలిచినా అన్నీ ఇస్తుంది ఆవిడ. ఆ బిడ్డ మనస్సు ఆవిడకి తెలుస్తుంది కాబట్టి అన్నీ ఇస్తుంది. ఆఖరికి అడగని పసిపిల్లాడికి కూడా. అది అంటే అమ్మ, మీరు ఇక్కడ వచ్చి ఈ ఆలయాన్ని మీరు స్థాపించి అమ్మవారిని ఎప్పుడైతే ఉపాసనలోకి వచ్చారో, అంటే ఈ మార్గంలోకి ఇక్కడ దాకా, ఇప్పుడైతే హైదరాబాద్లో ఉన్నారు, కానీ దీనికి ముందు మీరు ఎక్కడో ప్రారంభించుంటారు కదా. ఈ అమ్మవారి ఉపాసన అనే బీజాలు మీకు ఎప్పుడు పడ్డాయి? మీరు ఎక్కడైతే దీక్ష తీసుకున్నారో వివరాలు తెలియజేయండి. మా నాన్నగారికి ఇంతమంది సంతానంలో నేను మూడో దాన్ని. ముందు అక్కయ్య, తర్వాత అన్నగారు, తర్వాత నేను. నా తర్వాత నా చెల్లెలు సంవత్సరం నెలకే పుట్టింది. నాకు అప్పటికి 13 నెలలు. ఇద్దరం పాలనలతో పడ్డామని ఇప్పట్లాగా అన్ని రకాల పాలు పట్టేవాళ్ళు కాదు, తల్లిపాలే. మా నాయనమ్మ గారు నన్ను తీసుకెళ్ళిపోయి ఆవిడే పెంచారు. 10 ఏళ్ల దాకా నేను అక్కడే ఉన్నా. కానీ నాయనమ్మ కన్నా తాతగారి ప్రభావం చాలా పడదు మాకు. ఎట్లాగూ అంటే ప్రతిరోజు చెయ్యి పట్టుకుని సాయంత్రం 4ంటికి బుచ్చిరామయ్య గారని తెనాల్లో ఒక పంతులు గారు ఉండేవాళ్ళు.
గుళ్ళో పురాణం చెప్పేవారు. ఆ పురాణం వినటానికి తీసుకెళ్ళేవాడు. ఆ పురాణం విని విని అసలు చిన్నప్పుడు ఏది అడిగినా వెంటనే చెప్పేసేదాన్ని పురాణాల్లో ఇవన్నీ. తర్వాత స్నానం చేయంగానే మాత్రం నాయనమ్మ తప్పనిసరిగా దేవుడి దగ్గర దండం పెట్టించేది. ఏం కావాలో కోరుకోమని అనేది. అమ్మవారికి ఏం కావాలో కోరుకోవే అని. అమ్మ నువ్వు ఒక్కసారి నాతో మాట్లాడవా అనేదాన్ని. చిన్నప్పుడు అనేదానిట, నాకు తెలియదు అనుకోండి. అట్లా బీజం పడ్డది. తర్వాత నాకు 11వ సంవత్సరం వచ్చేసరికి తాతగారు పరమపదించారు. ఇక నేను మళ్ళా అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసాను. వచ్చిన తర్వాత కూడా కనీసం 1 సంవత్సరం 2 ఏళ్ళు అక్కడ అందరితో కలవలేకపోయినాను. ఎందుకు అంటే ఒక్కదానిగా పెరిగాను అవతల. అప్పుడు నేను 6th క్లాస్ చదివాను. సరే వచ్చేసాను, కానీ ఇక అది అంతకన్నా నన్ను చదువుకి పంపించల. దానికోసం పెద్ద యుద్ధం చేసి వారం రోజులు అన్నం నీళ్లు మానేసి చేసిన నాన్నగారు. ఆ రోజుల్లో అంతకన్నా అసలు చదివించేవాళ్ళు కాదు. వచ్చిన తర్వాత ఇక నెమ్మదిగా 3 ఏళ్లకే, నేను ఇక్కడికి వచ్చిన 3 సంవత్సరాలకే మ్యారేజ్ చేసేసారు. మేనమావకే ఇచ్చారు, అమ్మ తమ్ముడు. నేను ఉన్నది మామూలుగా మంచి హయ్యెస్ట్ కుటుంబంలోనే, కానీ పెళ్ళి అయిన తర్వాత రైతు బిడ్డలాగా 2 గేదెలు 1 ఆవు, పాలు తీసుకోవటం, మళ్ళా మజ్జిగ చేసుకోవటం, ఇల్లు ఊడ్చుకోవటం, కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టుకోవటం, ఇవన్నీ నాకు అసలు మొదట్లో అస్సలు నా చేత మా నాన్నమ్మ చేయించలే. అన్నీ అట్టాగే ఇదైనాయి. నాకు 15 ఏడు వచ్చేసరికి పెద్ద అబ్బాయి పుట్టాడు. 16 లేదు 17 ఏటో ఒక అమ్మాయి, 18 లేదు 19 ఏటో ఒక అమ్మాయి, 21 వచ్చేసరికి పిల్లాడు పుట్టాడు. ఇంకా మా వారు కూడా పొలం పనులు చేసేవారు. ఉద్యోగం అది ఏం లేదు అప్పుడు, వ్యాపారాలు అంతకన్నా లేదు. కాకపోతే మా మామగారు బాగా సంపాదించారు. ఆయన బాగా పలుకుపడగల ఆయన పోయిన తర్వాత ఇక మాది తెనాలి దగ్గర ఉండే ఎడ్లపల్లి, తెనాలి వచ్చేసాము. ఆయన ఏదో ఈ కూరగాయలది కమిషన్ వ్యాపారం పెట్టుకున్నారు. అప్పటి నుంచి నాకు మనసులో నాకు చదువు అంటే చాలా ఇష్టం. సరే 2-3 ఏళ్ళు చూసుకుని నాకు 21వ 22వ సంవత్సరం వచ్చింది. చిన్న అబ్బాయిని స్కూల్లో వేసి ఇంకా నెమ్మదిగా హిందీ చదవటం మొదలుపెట్టా. హిందీలో ప్రవీణ చదివాను. ప్రచారక్ ట్రైనింగ్కి వెళ్ళటానికి జనరల్ క్వాలిఫికేషన్ కావాల్సి వచ్చింది. వస్తే ఇక అప్పుడు ఆంధ్ర మెట్రికులేషను ప్రైవేట్గా చదివాను. ఈ మధ్యలోనే వీణ నేర్చుకున్నా. మునుకుట్ల సదాశివ శాస్త్రి గారని చాలా ఫేమస్ రేడియో ఆర్టిస్ట్ ఆయన. తర్వాత టైలరింగు నేర్చుకుని దానికి ఎగ్జామ్ రాసి ముందు ఫస్ట్ కుట్టు టీచర్గా వెళ్ళాను సమితిలో. అది కొన్నాళ్ళు జరిగింది. అయినా కానీ చదువు వదిలిపెట్టల. చదువు అంతా కూడా అసలు నేను ఇంత చదువుకున్నట్టు మా వారికి కూడా తెలియదు. ఆయన పొద్దున పోతే మధ్యాహ్నం 2ంటికి వచ్చేవారు. ఈ లోపల నేను ట్యూషన్లు అవి ఇవి చేసుకుంటూ చదువుకుంటూ చదివాను. MA చేశా, ఇటు హిందీలో అటు ఇంగ్లీష్లో. తర్వాత తెనాలి JMJ కాలేజీలో లెక్చరర్ చేసే, హిందీ లెక్చరర్గా. అక్కడ చేస్తూనే విడిగా బాపూజీ కాన్వెంట్ అని పెట్టాను. సొంతంగా కాన్వెంట్ పెట్టా. ఆ రోజుల్లో అసలు ఎవరు ఆడవాళ్ళు బయటికి వచ్చి కాన్వెంట్ మెయింటైన్ చేసే ఇది లేదు. 72వ సంవత్సరం 1972లో బాపూజీ అని ఎందుకు పెట్టానంటే నాకు అసలు దేశం అంటే చాలా ప్రేమ. ఎందుకంత ప్రేమ అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఇంగ్లీష్ వాళ్ళు ఏమేం చేశారు,
వాళ్ళ వల్ల మనం ఎన్ని కష్టాలు పడ్డాము. అసలు ఈ స్వతంత్రం కోసం మా నాన్నగారిని మేము 15 రోజులకో నెలకో చూసేవాళ్ళం. వెళ్ళి ఇక ఆయన ఇష్టం. నాన్నగారు 10th అప్పుడు SSLC అది చదువు మానేసి ఇంకా ఆయన తిరగడం మొదలెట్టారు దేశం కోసం అని. 14 ఎకరాల పొలం, ఇల్లు, వాకిళ్ళు అన్నీ అమ్మేశారు. అంతా దానికి పెట్టారు. మనకి దేశ నాయకుల ఫోటోలు తప్ప దేవుడి ఫోటోలు ఉండేవి కాదు. దేవుడి గూట్లో మాత్రం లలిత అమ్మవారి ఫోటో. అంటే మా పూర్వీకులు పిల్లలు లేకపోతాన ఆ ఎడ్లపల్లి పక్క ఒలివేరని ఉన్నది, అక్కడ లలిత అమ్మవారిని ప్రతిష్ట చేసిన తర్వాత మా నాన్నగారిని పెంచుకుంటే మేము ఇంతమంది పుట్టాం. ఆ లలిత మాత్రం మాకు అందరికీ, మాకు కొత్తగా వచ్చిన అల్లుళ్ళకి, కొడుకులు, కోడళ్ళు అందరూ మేము అందరం చేరితే ఫస్ట్ ఇవాళ లలిత చదువుకుందాం అనుకుంటాం. అది అట్లా సాగింది. నాకు 38వ సంవత్సరం. మా అక్కగారు ఢిల్లీలో ఉండేవారు. అక్క అంటే మా నాన్నకి మేనత్త మనవడికే మా అక్కగారిని ఇచ్చారు. డాక్టర్ గోవిందరావు సుబ్బారావు గారని ఆయన డాక్టరు, సినీ యాక్టర్ కూడా. వాళ్ళు ఢిల్లీలో ఉండేవాళ్ళు. ఆవిడకి అమ్మవారు మా మనస్సులోకి వచ్చి చేతిలోకి కుంకుమ అట్లా వచ్చేదిట. ఆవిడ నాకు లలితా సహస్రనామ పుస్తకం పంపించవే, తెలుగులో కావాలని అడిగింది. అడిగి అప్పుడు అంది, నేను ఏంటి ఈ మంత్రోపదేశం చేసుకోవాలి, ఎవరన్నా గురువు గారిని చూడమని చెప్పారు. సరే కదా అని కనుక్కున్నాను. తెనాల్లోనే ఆయన విజయానందనాథ మా గురువు గారి పేరు. మాలో ఏమాత్రం ఇంత మంచి ఉన్నది అంటే ఆయన చలవే. సరే వచ్చి అక్క నేను ఇద్దరం ఒకే చోట మంత్రోపదేశం తీసుకున్నాను. ఆ గురువు గారి మా జన్మ చరితార్థం చేయటానికి ఆయన అన్నీ నేర్పారు. మంత్రశాస్త్రం మొత్తం, మహావిద్య పారాయణ, శ్రీచక్రార్చన, అన్ని మంత్రాలు, వైదికంగా ఇవి కూడా నేర్చుకున్నాను. ఏంటి పెళ్ళిళ్ళు చేయించటం, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, ఇట్లా అన్నీ నేర్చుకున్నా. ఇక్కడికి వచ్చిన కొత్తల్లో చేసేదాన్ని, కానీ ఇప్పుడు అన్నీ పక్కకు పెట్టాను, పెద్దదాన్ని అయినాను కదా అని. గురు పరంపర ఏంటమ్మా? కళ్యాణానంద భారతి, బోధానంద భారతి, మరి విజయానందనాథ. కొనసాగుతుందండి ఇప్పుడు ఆ పరంపర కొనసాగుతుంది? అవుతుంది. మాది పీఠం గుంటూరులో ఉంది, పెద్ద పీఠమే. అది గంభీరానంద స్వామీజీ అని ఆ పీఠంలో ఉన్నారు. తర్వాత పిల్లలు స్కూళ్ళల్లో చేరటానికి తెనాలి వచ్చిన వాళ్ళం, పిల్లల చదువులన్నీ అక్కడ అయిపోయినాయి. మా అమ్మాయిని కూడా నా తమ్ముడికి ఇచ్చాను. ఇక అందరూ హైదరాబాద్ వచ్చేసారు పిల్లలంతా. ఇక్కడ మా పుట్టింటి వారు, మా నాన్నగారు చెల్లెళ్ళు వాళ్ళు అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు అందరూ వచ్చేసారు. మేము కూడా వచ్చాం. వచ్చిన ప్రతి ఏడు కోటి కుంకుమార్చన చేసేదాన్ని. 108 రోజులు కార్తీక మార్గశిరం పుష్యం మాఘమాసంలో అంతా అయిపోయిన తర్వాత పెద్దగా హోమం వచ్చేసి అన్నదానం, 108 మంది ముత్తైదులకి సువాసిని పూజ అట్లా చేసేదాన్ని ప్రతి సంవత్సరం. అక్కయ్య ఒకసారి ఏమన్నారంటే అక్కడికి వెళ్తే అప్పుడే శ్రీచక్రం గురువు గారు ఇచ్చారు. శ్రీచక్రం పట్టుకుని నువ్వు ఎన్ని అద్దెళ్లలో తిరుగుతావే, సొంతది ఏర్పాటు చేయి, చావగొడతాయి ఈసారి, సొంత ఇది లేకుండా ఇక్కడికి వచ్చావంటే అన్నారు. ఇక అప్పుడు మనకి ఒక కౌన్సిలర్ గారు తెలిస్తే, వరలక్ష్మి గారు అని ఉన్నారు, ఆవిడని అడిగాను, అమ్మ ఎక్కడైనా ఒక ప్లేస్ ఉంటే నాకు చూపించండి అని. సరే ఆవిడే చూపించారు ఈ ప్లేసు. మామూలుగా కాలనీలో గుడికి, బడికి, పార్కుకి ఇట్లా స్థలాలు తీస్తారు కదా, ఇది కాలువ పక్కన ఉన్నదని దీన్ని గుడికి వదిలేశారు.
సరే ఇక్కడికి వచ్చి ఈ పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అమ్మ ఇది అక్కడ చిన్న ఆంజనేయ స్వామి ఉండేవాడు, ఈ పక్క వాళ్ళు ఎవరో ప్రతిష్ఠ చేశారట. అయితే మీరు చేసుకోండి అమ్మ, మేమైతే మామూలు వాళ్ళం, మేమేమి డబ్బులు దశకాలు పెట్టము, పెట్టలేము కూడా. ఇక్కడ కూడా మీరు ఎవరిని ఏమీ అడగద్దు, మీరు డెవలప్ చేస్తా అంటే చేసుకోండి అని చెప్పి అన్న తర్వాత ఇక్కడ ఇది నిజంగా ఇది నాకు ఎంతో పవిత్రమైందండి. నేనే ఒక కర్ర కింద పాతాలి అంటే అట్ల కాడ తీసుకుని ఒక రంధ్రం చేసి అది పెట్టి దాన్ని అట్లా కొట్టి ఇట్లా కొట్టేట అట్లా ముందు ఒక గుడిసె వేసుకున్నా. ఇదంతా రాళ్ళు రప్పలు అడవిలాగా ఉండేది. యువతల కాలం కన్నా 15 అడుగులు లోతుకుండేది. అక్కడే నిలబడి ఈ ఇళ్ళు పాత ఇళ్ళు కొట్టేసి రద్దు ఉండేది కదా, వాళ్ళు లారీల్లో వెళుతుంటే నాయన ఎక్కడో తీసుకెళ్ళిపోయటం ఎందుకు ఇక్కడ పోసిపోండి అని. కొంతమంది ఊరికే పోసేవాళ్ళు, కొంతమంది ఆ రోజుల్లో ఎంత 20 రూపాయలు 10 రూపాయలు తీసుకుని పోసారు. అట్టట్టట్ట చేసుకొచ్చా. కాకపోతే ఏంటంటే నాకు పెన్షన్ చేతిలో ఉంది కాబట్టి ధైర్యంగా నిలవబడగలిగా. ఎవరిని 5 పైసలు నేను అడిగారు కను. అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ముందు చిన్న విగ్రహం ఉన్నదాన్ని మీరు మళ్ళీ ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేయాలి. ఈ ప్రతిష్ఠ చేయడానికి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతిష్ఠ చేయడానికంటే మొదటి నుంచి అమ్మవారి ఉపాసన చేస్తూ ఆవిడే పూజలు చేసేదాన్ని కదా. పెద్ద అబ్బాయికి ఒంట్లో బాగుండకపోతే ఎన్ని మందులు ఇప్పించినా అది తగ్గకపోతే ఇక అప్పుడు ఒకరోజు గట్టిగా చెప్పి ఆవిడకి మామూలుగా మాట్లాడినంటే, నువ్వు ఉంచుతావా పిల్లవాడిని సవ్యంగా నలుగురిలో తిరిగేట్టు ఉంచు, లేదంటావా నువ్వు తీసుకెళ్ళిపో. నేను అదే ఎప్పటికెన్ని 12, 25, 13 ఏళ్ళు నుంచి జబ్బు, లివర్ ఎల్లార్జీ, సిరోసిస్ ఆఫ్ లివర్. ఏ డాక్టరు ఏమీ చేయలేము, దీనికి ఏం మందులు లేవు, 52 వేయండి, అన్నం పెట్టవాకండి అంటే ఆవిడే చెప్పింది ఫస్ట్ కోటి కుంకుమార్చన చేయమని. ఆ కోటి కుంకుమార్చన మొదలుపెట్టాను. కార్తీక మాసం 40 రోజులు అనుకున్నాం. మొదలు పెడితే ఎవరు ఆడవాళ్ళు అప్పుడు బయటికి కూడా అంత వచ్చేవాళ్ళు కాదండి. గుడికి ఏ పండగప్పుడో వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. మరి అట్లాంటిది ఎవరు వస్తారా అని చూస్తుంటే నలుగురు తప్ప 10 రోజులు చూసా. ఇక ఇది పని కాదని చెప్పి పుష్పగిరి స్వామి వారు అదే స్వామి దగ్గరికి వెళ్ళి ఇట్లా స్వామి అని చెప్పాను. చెబితే నువ్వు చేయటానికి నువ్వెవరే, ఆవిడే చేస్తుంది, నేను చెప్పినట్టుగా శుద్ధ ముక్క పట్టుకుని ప్రతి గుడి దగ్గర బయట బోర్డు ఉంటుంది, దాని మీద నువ్వే రాసిరా, బలాని రోజు పుష్పగిరి స్వామీజీ వస్తారు, లలితా సహస్రనామ వివరణ చెప్తారు కాబట్టి భక్తులందరూ రావాల్సింది. అది ఎంత చిత్రం అంటే అప్పుడు కాలేజీలో పనిచేస్తున్నా, అది బోర్డు మీద ఎత్తుగా ఉంటుంది కదా, ఎక్కి నేను రాయాలి అంటే కొంచెం మొహమాట పడ్డా. అయినా కానీ పిల్లవాడిది ఎక్కడ కనపడుతోంది. సరే వెళ్ళి అక్కడే వాచ్మెన్ అడిగి నిచ్చెన వేసుకుని ఎక్కి ఆ 4 మాటలు రాసి, మాకు తెనాల్లో 36 గుళ్ళు ఉన్నాయి, మొత్తం గుళ్ళు రాశాను. అప్పటికి ఇది మొదలుపెట్టి 10 రోజులు అయింది. తర్వాత ఇది ఒక 6 రోజులు 16, 17 రోజులు అయ్యేసరికి సరే స్వామీజీ ఆ రోజు వచ్చారు, ఉపన్యాసం చెప్పారు. ఇక ఆడవాళ్ళు వచ్చారు. ఇక ఆడవాళ్ళు చెప్పలేమనుకోండి, అవన్నీ కూడా కాదు, ఎవరిని నేను 5 పైసలు అడగల. వంట వాళ్ళు 4, ఆ 4 వంట వాళ్ళు 4000 మందికి కావాల్సిన పదార్థాలన్నీ వాళ్ళే తీసుకొచ్చారు. వాళ్ళే వండి అందరికీ 4000 మందికి భోజనాలు పెట్టి
అప్పుడే ఎప్పుడు నా దగ్గరికి వచ్చి ఆవిడ ఆ రోజు అమ్మవారు ఒంటి మీదకి వచ్చినట్టు బాగా గట్టిగా చెప్పింది, రాయవేలూరు వెళ్ళండి మీ అబ్బాయికి తగ్గిపోతుందని. అప్పటికే ఒంట్లోవి ఇంట్లోవి నగలు నాణ్యాలు ఇళ్ళు వాకిళ్ళు పొలాలన్నీ అయిపోయినాయి ఈ జబ్బుతోనే. జబ్బుతో అంటే కనీసం రోజు 700, 800, 1000 అనుకోండి. 30,000 అంటే ఆ రోజుల్లో ఇట్లా మాట. 1,500 రూపాయలు తీసుకుని వెళ్ళాము అంత దూరం. వెళితే వాళ్ళు చూశారు, చూసి అది హార్ట్ నుంచి లివర్కి రక్త ప్రసరణ లేదు అని ఆపరేషన్ చేశారు. దానికి కూడా లాస్ట్కి వచ్చేసరికి బిల్లు కట్టడానికి డబ్బులు లేవు. అంటే అంతకు ముందు ఉన్నవి పెట్టాం కానీ అక్కడ ఒక ఫెసిలిటీ ఏమిటంటే ముందు మన బిల్లులో చివరికి ఇస్తారు మొత్తం. అందువల్ల ధైర్యంగా చేర్పించేసాం. 28,000 ఆగిపోయింది బిల్లు. ఆగిపోతే రాజీవ్ గాంధీకి ఫోన్ చేశాను. ఫోన్ కాదు, లెటర్ రాశాను స్వచ్ఛమైన తెలుగులో. మరి ఇన్ని కోట్ల మందిలో ఆయన మరి ఆయన దాకా ఎట్టా పంపించిందంటే అది అమ్మవారు మిరాకిల్ కదండి. ఆయన చూశారు, ఎంక్వైరీకి వచ్చి ఇక బిల్లు కట్టేసేసి లైఫ్ లాంగ్ అక్కడికి వెళ్ళినప్పుడల్లా మందులు అన్ని వసతి ఏర్పాటు చేశారు. నాకు మొదటి నుంచి దేశం అంటే ప్రేమ అన్నా కదా, పార్టీ కోసం చాలా పనిచేశానండి. కాంగ్రెస్ పార్టీ కోసం. డి ఇందిర గారని మా వారి ఫ్రెండ్ అక్కడ మా ఊళ్ళో. మరి నా ఫ్రెండ్ కదా, నువ్వు వెంబడి తిరగాలి అని ఆవిడతో పాటు తిరిగి బాగా క్యాన్వాస్ చేశాను. ఆవిడ గెలిచింది కూడా. అట్లాగే 5 ఏళ్ళు వార్డు కౌన్సిలర్గా చేశాను. మా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి బాగా చేశారు. ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు. తర్వాత నేను హిందీ చదువుకుంది సర్వోదయ కేంద్రం. ఆ సర్వోదయ కేంద్రం తరఫున సంవత్సరానికి ఒకసారి ఆల్ ఇండియాలో ఒక్కో స్టేట్లో ఆడవాళ్ళకి ఏంటి మీటింగ్స్ జరుగుతాయి. ఎక్కడికి వెళ్ళినా మా మాస్టర్ నన్ను పంపించేవారు అందరినీ ఇచ్చి. అట్లాగే వెళ్ళేదాన్ని. ఎప్పటి నుంచో ఇందిరాగాంధీని కలుసుకోవాలని. సరే ఆంధ్రా నుంచి వచ్చారనగానే ఆవిడే వచ్చి పలకరించి చేశారు. అది ఒకటి తీరింది నాకు. అది కూడా మిరాకిలేనండి, ఎవరికి దొరుకుతుంది. అంటే అమ్మ మీరు సంగీతం అన్నీ నేర్చుకున్నారు కదా, మరి అమ్మవారిని ఏదైనా ఒక కీర్తనతో వాటితో పిలుస్తుంటారా మీరు? ప్రత్యేకంగా సరసి జనాభ సోదరిని అది మాత్రం పాడుతూ ఉంటా. కాస్త ఒక 2 మనం నాట్లోకి వెళ్దాం. అదొకటి, ఇంకొకటి. ఆ 2 పాడండి. అంబవాణి నన్నాదరింపవే, అంబవాణి నన్నాదరింపవే, శంభురారి శౌరి సాహోదరి, అంబవాణి నన్నాదరింపవే. ఇప్పుడు మీరు గురువుగారి దగ్గర ఏదైతే మంత్రం తీసుకుని వారు చెప్పిన విధానం ప్రకారం అమ్మవారిని మీరు కొలుస్తున్నారు. అంటే ముందుగా మీరు అమ్మవారిని ఆరాధించేది, అమ్మవారిని ఉపాసన చేసేదానికంటే ఈ మంత్ర దీక్ష తీసుకున్న తర్వాత మీరు చేసిన తర్వాత అమ్మవారి రూపాలను ఏ విధంగా దర్శించేవారు? మీ లోపల ఎలాంటి మార్పులు వచ్చినాయి? అంటే నాకు మొదటి నుంచి కూడా సాత్విక స్వభావం అండి. ఒంటిగా పెరిగాను. చిన్నతనం అంతా ఒంటిగానే. తర్వాత వచ్చిన తర్వాత ఇవి అందరిలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు మా 7 అప్పచెల్లెళ్ళం కదా, వచ్చిన తర్వాత అందరితో సరిగ్గా కలుసుకోలేక ఏడ్చేదాన్ని. దేవుడు గూటి ముందు నుంచుని ఏడ్చేదాన్ని. అది అక్క నాకు బాగా, అన్నయ్య అక్కయ్య ఇద్దరు ఎంతో ఇచ్చేసేవాళ్ళు. అట్లా చూసుకున్నాను. ఆవిడ ఒక పెద్ద దిక్కు, నాకు ఆవిడ తప్ప ఇంకేది ఎవరు లేరు అని అనుకునేదాన్ని. అది
అట్లా కొలిచేదాన్ని. ఏది కావాలన్నా ఏది నేను అడగక్కర్లేదండి మనసులో, అప్పుడు కాదు ఇప్పుడైనా సరే. అమ్మవారి స్వప్న దర్శనాలు ఎలా ఉంటాయమ్మా? నాకు ప్రత్యేక స్వప్న దర్శనం ఉండదు, ఆర్డర్ వేస్తుంది ఆవిడంతే. ఎలా ఎలా ఎట్లా అంటే మనం సొంత వాళ్ళలాగానే. అమ్మవారి దర్శనంగా మాత్రం అసలు ఎప్పుడు ఇవ్వదు. నా వాళ్ళలాగా, నా శిష్యుల్లాగా అట్లా ఇస్తుంది. ఏది అసలు ఇచ్చి చెప్పేదాకా కాదు, ఒక ఆలోచన నాకు వచ్చింది అంటే అది ఆవిడ పంపిస్తేనే వస్తుంది. అట్లాగే అయ్యే పనే ఆవిడ నాకు ఒక ఆలోచన పంపిస్తుంది. ఏదైనా అంతే అయిపోతుంది. అది అవనిది అసలు ఆలోచనే రాదు. 1,000,000 గాయత్రి చేయించానండి. ఇప్పుడు ఆవిడ ఇది లేకపోతే మనం ఎవరమండి? గాయత్రి అంటే కేవలం బ్రాహ్మల కోసమే. వాళ్ళే చదువుతారు, జంజం ఉన్నవాళ్ళు చదువుతారు. అంటే జంజం ఉంటే పద్మశాలీలు, మళ్ళా కంసల భక్తులు, తర్వాత లింగధారులు, ఈ జంజం ఉన్న వాళ్ళే గాయత్రి చదువుతారు. అట్లాంటిది మరి ఆవిడే చెప్పింది 1,000,000 గాయత్రి చేసి బ్రాహ్మణ జాతికి ధార పోయించమని. అది ఒక పాంప్లెట్ రాసి దాంట్లో పెట్టాను. పెడితే ఇక చూడండి ఎంతమంది వచ్చారో. ఇళ్లల్లో చేయటమే, ఇక్కడికి వచ్చి చేయటం అంటే కొన్ని అడ్డంకులు వస్తాయి వాళ్ళకి. ఇళ్లల్లోనే సంకల్పం మాత్రం నా చేత చెప్పించుకున్నారు, చేశారు, అయిపోయింది. 1,15,00,000 అయింది. అందరినీ పిలిచి గౌరవంగా ధార పోయించి పంతులు గారు నవ్వారు. పంతులు గారిని పిలిచా, ఆ కార్యక్రమం మీరు చేయించండి, ధార పోయించండి, వాళ్ళకు కూడా కథ బాగుంటుంది అంటే అన్నాడు. ఇక అందుకని నేనే చేయించాను, కూర్చోబెట్టి భార్యాభర్తల్ని. నేను శ్రీ విద్యాపర్రాలై ఉండి వాళ్ళ కాళ్ళు కడిగానండి. అసలు శాస్త్రం అయితే కడగకూడదంటారు, కానీ నేను అందరిలో ఆ అమ్మవారే ఉన్నది. నేనేమి వాళ్ళ శరీరానికి చేయటల్లా, లోపల ఉన్నటువంటి ఆ అమ్మవారికే చేస్తున్నా అనుకున్నా. అందరికీ కాళ్ళు కడిగి ఓ శాల్వా కప్పి ఒక గాయత్రీదేవి ఫోటో ఇచ్చి ఏదో నాకు చేతనైంది చేశాను. అసలు మిరాకిల్ అంటే అంతమంది ఆడవాళ్ళు రావటం వేరండి, మగవాళ్ళతో సహా వచ్చారు. అంటే శ్రీ విద్య అంటే ఏంటమ్మా? శ్రీ విద్య అంటే శ్రీచక్రార్చనకు సంబంధించిన విద్య. శ్రీచక్రార్చన ఎప్పుడు చేస్తారు అంటే ముందు పంచాయతనంగా ముందు ఆ మంత్రాలన్నీ అక్షరలక్ష చెయ్యాలి. పంచాయతనం ఏమిటి అంటే నైరుతి మూల గణపతి, వాయువ్యం మూల సూర్యనారాయణమూర్తి, మరి ఈశాన్యంలో విష్ణుమూర్తి, ఆగ్నేయంలో శివుడు, మధ్యలో అమ్మవారు. అది లక్ష్మీదేవి అయితే ఇటు విష్ణుమూర్తి, పార్వతీదేవి అయితే ఇటు శివుడు. దాన్ని పంచాయతనం అంటారు. ఈ పంచాయతనంగానే ఇస్తారు ముందు మంత్రోపదేశం, ఏదో ఒక్కటిచ్చి వదిలిపెట్టరు. గణపతి, మరి సూర్యనారాయణమూర్తి, శివుడు, మరి విష్ణుమూర్తి, అమ్మవారు. ఆ మంత్రానికి అక్షరాలని బట్టి ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని లక్షలు చెయ్యాలి. అన్ని లక్షలు అయిపోయిన తర్వాత తర్పణం వదిలి అప్పుడు హోమం చేసుకోవాలి. అది అయిన తర్వాత ఇంకో మంత్రం మొదలు పెడతారు. ఇది అయిపోయిన తర్వాత అమ్మవారివే ఇంకా 5-6 మంత్రాలు ఉన్నాయి, వాటిని కూడా అక్షరలక్ష పూర్తి చేస్తేనే లాస్ట్కి శ్రీచక్రార్చన నేర్పుతారు. అది అయిపోయిన తర్వాత ఇంకా మంత్రశాస్త్రం ఏమీ లేదండి. ఇప్పుడు ఇదంతా దేవుడికి సంబంధించి. ఇక విడి మంత్రాలు వైదికం అంటే పెళ్ళిళ్ళు, పుణ్యావచనలు, మరి శంకుస్థాపనలు, గృహ, ఇవన్నీ వైదికం. ఇదంతా ఏంటి భగవంతుడికి సంబంధించింది మంత్రశాస్త్రం అన్నమాట. అది అయిపోతే ఇంకా మహావిద్య అంటే ఈ మహావిద్య పారాయణ చేసిన వాళ్ళకి
ఇక సాక్షాత్తు వాళ్ళే అమ్మవారి స్వరూపం. ఇప్పుడు నా దగ్గర ఉన్నారు ఓ 25-30 మంది శిష్యులు. వాళ్ళకి అన్ని మంత్రాలు ఉపదేశం చేస్తే అట్ట కొంతమంది చేశారు. ఇప్పుడు ఈ చివరికి వచ్చేసరికి ఏమవుతుందంటే వెనకట్లాగా ఆరోగ్యవంతులు కాదండి. అనారోగ్యం ఓటాన ఎక్కువసేపు చేయలేరు, ఎక్కువసేపు హాస్పిటల్ వేసి కూర్చోలేరు. అట్లా అంటే ఎవరైతే ఈ మంత్ర జపం చేస్తున్నారో, ఈ మంత్రాన్ని నిత్యం అనుష్ఠానం చేస్తున్నారో వాళ్ళకి మరి ఈ అనారోగ్య సమస్యలు రావడం అంటే ఏంటమ్మా అది? మరి మనం చేసినటువంటి కర్మలు చాలా ఉంటాయండి, పోయిన జన్మల్లో ఉంటాయి. అమ్మవారికి కొలిచే వాళ్ళకి ఏమిటంటే కర్మలు అంటే మానసికంగానే వాళ్ళకి బాధలు వస్తాయి. శారీరకం ఏమో చెప్పలేం, కానీ మానసికంగానే వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే మళ్ళా అమ్మవారిని కొలిచింది ఇగో బలాని బాధలు వచ్చినాయి అని అంటారని ఆవిడకి ముందే తెలుసు. అందుకని మానసికంగానే పెడుతుంది. మన కర్మ ఏదైతే చేస్తామో ఖచ్చితంగా దాన్ని అనుభవించాలి. మరి అనుభవించేప్పుడు ఇంకా ఈ పూజలు ఎందుకు అనుకుంటే, మనం కొంత ఇప్పుడు క్యాన్సర్ ఉంది తగ్గదు అని అందరికీ తెలుసు, మరి ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్తాం? అది ఏమో మందులు ఇస్తే తగ్గుతుంది ఒక ఆశ. అట్లాగే ఈ పూజలైనా పూజ చేస్తే మన కర్మ తగ్గిపోయి అది అనుభవించాలి. తగ్గినా ఓ పెద్ద రాయి నెత్తిన పడే బదులు చిన్న రాయి కాలు మీద పడి కొంచెం దెబ్బ తగిలి కొంచెం నెత్తురు వచ్చి పోతుంది. అట్లా అనుభవించటం మాత్రం తప్పదు. అసలు నువ్వు ఎన్ని పూజలు చెయ్యి, ఎన్ని చెయ్యకపోతే ఎక్కువ వస్తాయి బాధలు. చేస్తే ఇట్లా పరిపక్వం అయిపోయి ఇక నెక్స్ట్ జన్మ లేకుండా పోతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అది కూడా వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళ పుణ్య ఫలంగానే ఈ మంత్రశాస్త్రం అబ్బుతుంది. మామూలు వాళ్ళకైతే అబ్బదండి. ఇప్పుడు వాళ్ళకి అసలు అబ్బడం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళకి స్థిరమైన మనస్సు లేదు, వాతావరణాలు కూడా అట్లా లేవు. అది మీరు ఇంత కోటి గాయత్రి చేశారు, అది నిత్యం లలిత చేస్తూ ఉంటుంటారు, ఎప్పుడు అమ్మవారికి శ్రీచక్ర అర్చన చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ అమ్మవారు సంచరిస్తుంది అనేదానికి ఏదైనా బయట ఎవరినన్నా అడగండి, ఏ గుడికి వెళ్ళినా అంత అనిపించదు, కానీ ఈ గుడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందంటారు. ఇప్పుడు మీరే చూడండి, బయట గుళ్ళల్లో చూడండి, ఇక్కడ చూడండి, ప్రత్యేకం అంటూ ఏమీ ఉండదు, కానీ ప్రశాంతత ఉంటుంది. మనస్సు బాగాలేదు అనగానే ఆఖరికి కుర్రాళ్ళు కూడా, ఇంజనీర్లు కూడా వచ్చి కాసేపు ఇక్కడ కూర్చుని నమస్కారం చేసుకుని వెళ్తారు. వచ్చి 4 మాటలు నాతో మాట్లాడితే, అమ్మ మీతో మాట్లాడితే ఎందుకో మాకు చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా అంటారు. వాళ్ళు ఎన్నో రకాల సమస్యలతో వస్తారు కదమ్మా. అవును. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే దేవాలయం లోపల గర్భగుడిలో అమ్మవారు ఉంది, బయట ఈ అమ్మవారు ఉన్నారు. అందుకని ఇద్దరు అమ్మగారులను కలుసుకొచ్చని వస్తారు. మరి వాళ్ళకి సమస్యలకి మీరు ఎలాంటి పరిష్కారాలు చెప్తుంటారు? అంటే సమస్యలకి నేను ఎక్కువగా లలితా సహస్రనామంలో ఉండేటటువంటి నామాల్లోనే ఒక నామం చెప్పి, ఇది మీరు ఇన్నాళ్ళు చెయ్యండి, ఇది ఇట్లా చెయ్యండి, ఇది అయిన తర్వాత వస్తే దానికి ఇంకేదో పరిష్కారం చెప్తాను. అది కాకుండా ఫస్ట్ ఏ సమస్యతో వచ్చినా సరే ఫస్ట్ అమ్మవారికి ముడుపు కట్టిస్తాను. ఆ ముడుపు కడితే ఒక విధమైనటువంటి ఆవిడ మీద ధ్యాస కలుగుతుంది వాళ్ళకి. కలిగినప్పుడు తప్పకుండా ఆవిడే చూస్తుంది. నన్ను ఊరికే ఒక వారధిలాగా పెట్టింది. నాకు అసలు ఏ గుళ్ళల్లోనూ మనం చూసినంత లెక్క తెలుగు రాష్ట్రాల్లో ఆడవాళ్ళు అర్చకత్వం చేయటం అనేది ఎక్కడ కనపడదు మనకి. ఎక్కడన్నా ఉన్నారేమో. అట్లాంటిది అంత ధైర్యంగా చేశానంటే ఆవిడే నాకు అంత ఇచ్చింది. ఆవిడే ఏ మాట చెప్పనివ్వండి, ఏ పరిష్కారం చెప్పనివ్వండి, ఆవిడే ఇదే, అమ్మవారి ఇదే. నాది సొంతం అంటూ అసలు లేదు. నేను అందరిలాంటి మనిషిని.
ప్రత్యేకం ఏమిటంటే ఆవిడ్ని కొలిచే భాగ్యం నాకు ఇచ్చింది చాలు. అది చాలు ఈ జన్మకి, అంతకన్నా ఏమక్కర్లే. అంటే కొన్ని చెప్పాను అంటే ఏం చెప్పారమ్మా? కొలవటం సంగతికి ఏదైనా అందుకే ప్రతి వాళ్ళకి ఒక గురువు ఉండాలి. ఇప్పుడు మాకు కొన్ని సందేహాలు వస్తాయి కదా, మేము ఎవరిని అడుగుతాం? మా గురువు గారు లేరు ఇప్పుడు. అందుకని చిన్నదో పెద్దదో తెలియో ఒక గురువు ఉండాలి. ఇంటికి ఒక పెద్ద ఉండాలి. వాళ్ళు చెప్పింది మనం ఫాలో అవుతుంటే కొంచెం మనకి సరైన మార్గంలో నడుస్తాము. అమ్మవారే మనకు ఒక సంసారాన్ని ఇచ్చింది. భర్త, అత్త, మామ, మరుదు, మరి ఆడబిడ్డలు, పిల్లలు డ్యూటీ చేయమని పంపించింది ఇక్కడికి. ముందు ఆ డ్యూటీ మనం కరెక్ట్ చెయ్యాలి. చేస్తే అప్పుడు అన్నీ సర్దుకుంటాయి, అన్నీ బాగుంటాయి. ఇప్పుడు పిల్లాడిని మనం ఎట్లా చూస్తామండి? చిన్న పిల్లాడిని ఇక్కడ పని చేసుకుంటూ కూడా ఎండలో వెళ్తాడేమో, కాళ్ళు కాలుతాయేమో, ఒక కన్ను అటేసే చూస్తాం. అట్లా చూసిన నాళ్ళు ఆవిడ చూస్తుంది. నీకన్నీ కాళ్ళు గళ్ళు అన్నీ కరెక్ట్గా వచ్చిన తర్వాత వదిలేస్తుంది. అది మంచి, ఇది చెడు అని చెప్తుంది. దానిలో మనం పోవాలి. పోతే ఆవిడ చెప్పిన దానికి మనం కరెక్ట్ అయిపోతాం. అట్లా కాకుండా నా తెలివి, నా ఇది అనుకుంటే కుదరదు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ మన డ్యూటీ మనం చెయ్యాలి. ఆ డ్యూటీలో ఏదన్నా ఆటంకాలు వస్తే అప్పుడు ఆలోచించుకోవాలి అని చెప్తూ ఉంటాను. అది అంటే మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఏదైనా ఒక ప్రశ్న వేస్తే వాళ్ళ జీవితానికి సంబంధించిన సమస్య మీరు అమ్మవారిని అడిగే చెప్తారా? అమ్మవారి ద్వారానే వస్తుంది ఆన్సర్? అసలు నాకు వచ్చిన ఆలోచన ఆవిడిస్తేనే వస్తుందండి. అవతల వాళ్ళు అడిగిన దాన్ని, ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీ మొహం నాకు తెలియదు, నా మొహం మీకు తెలియదు, మీరు ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నారు. మరి ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఆవిడిస్తేనే వస్తాయండి. మనకేమి పాండిత్యం లేదు, మరి శాస్త్రాలు పురాణాలు ఇన్ని చదివింది లేదు. అంటే ఇప్పుడు ఈ ఆలయం ఉంది కదమ్మా, ఈ ఆలయం ప్రతిష్ట గురించి చెప్తూ మీరు ఏం చేశారంటే మీ అబ్బాయిని వెల్లూరు తీసుకెళ్లారు, అక్కడ అమ్మవారిది అంతా వచ్చింది. కానీ అక్కడ దానికి ఇక్కడ ఆలయ ప్రతిష్టకి ఏంటి సంబంధం? అమ్మవారు చెప్పబట్టే కదా మనం అక్కడికి వెళ్ళింది. అవునండి. అట్లాగే ఎన్ని మెరాకిల్స్ అంటే పిల్లవాడి జబ్బ, మా వారికి పెన్షన్, మళ్ళీ తర్వాత నాకు ఇంత అర్హత తీసుకొచ్చింది ఆవిడ. ముక్కు మొహం తెలియని హైదరాబాద్లో పిల్లని నేను ఇక్కడ ఇచ్చినా కూడా ఒకసారి వచ్చాను, 2 సార్లు వచ్చాను, ఎప్పుడు వచ్చారు కదా. మరి ఇంత చోటు ఒక్క ఆడ మనిషి నిలవబడి ఇంత ఇది డెవలప్ చేశాను అంటే ఆవిడ చేయక నేనేం చేస్తానండి? అంటే ఏంటి ఈ పీఠానికి, ఈ పేరుకి వెనకాల ప్రత్యేకత ఏంటి? ఇక్కడ అమ్మవారిని ఇలా స్థాపించాలని మీకు ఎవరు చెప్పారు? ఎవరు అంటే ఇక్కడ స్థాపించాలని కాదు. ఎప్పుడైతే నేను ఒక శాబ్ది చేశాను ఆవిడికి, నా పిల్లవాడికి తగ్గి బాగా అయితే నీకు గుడి కట్టించి నా ఆఖరి టైం దాకా నీ దగ్గరే సేవ చేస్తూ వెళ్ళిపోవాలి అన్న. ఆవిడ తన పని తను చేసింది. పిల్లవాడికి తగ్గింది, బయటికి వచ్చి అసలు ఎంత మిరాకిల్ అంటే బయటికి వచ్చి ఎప్పుడో మానేసిన చదువు ఆంధ్ర మెట్రిక్ రాసి యూనివర్సిటీ సెకండ్ వచ్చి, తర్వాత జిల్లా ఫస్ట్ వచ్చి ఇంటర్మీడియట్, కాలేజీ ఫస్ట్ వచ్చి బిఎస్సి, మరి సొంతగా చదువుకుని ఎంసెట్ సీట్ వచ్చి ఆర్కిటెక్చర్ చదివి, మరి అబ్బాయి అసలు ఇక లాభం లేదనుకున్నాం. ఇన్ని జరిగినాయంటే మరి ఆవిడ అన్ని చేసినప్పుడు నేను ఇది చేయలేనా? చెప్పాను, నేను చేస్తానని చెప్పాను. అందుకని ఆవిడకి చెప్పిన మాట ప్రకారం నా జీవితం ఇక్కడే వెళ్ళిపోవాలని, నేను ఎవరిళ్ళకి వెళ్ళను, ఎవరింట్లోనూ ఉండను, పిల్లవాడు ఇక్కడే ఉంటాడు 2 బజార్ల అవతల. ఎప్పుడన్నా వెళితే అట్లా వెళ్ళి చూసి రావటమే కానీ నా పెన్షన్ కూడా పైసా పెట్టనండి పిల్లలకి. ఇక్కడ వచ్చిన డబ్బులు అసలు ముట్టుకోం, ఎందుకంటే అది ఆవిడవి, మనం అసలు ముట్టుకోవడానికి వీలే లేదు. ఇంకా ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు ఈ ఆలయాన్ని? అమ్మవారికి అసలు ఏంటి మీ కోరిక పూర్తిగా? నా తర్వాత కూడా ఇట్లాగే జరిగేట్టు, నాకు అసలు డబ్బు మీద ఆశ లేదు. వచ్చిన వాళ్ళని ఇది ఇవ్వండి, అది ఇవ్వండి,
మరి టికెట్ రాయండి, పూజకి ఎంత ఇవ్వండి, ఇవేమి నేను అడగను. ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకుంటా. నేను ఇక్కడికి వచ్చింది 1999లో. నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నా ఉన్నారు. అంటే నాకు ఫస్టే ఆవిడ ఆలోచించి పెన్షన్ ఏర్పాటు చేసింది. అది ఉంది కదా, అది అసలు ధైర్యం. ఎవరిచ్చినా దానికే వాడతాను. పైగా కొత్తగా నాన్నగారి గురువు గారు బాలాంబ గారు మంగళగిరి కొండ మీద ఉండేవారట. ఆవిడ దగ్గర మంత్రోపదేశం తీసుకున్న తర్వాత నీ కడుపును పడ్డాట. అందుకని ఎప్పుడైనా వాడు మా గురువు గారి పేరు పెట్టా, ఆవిడ నిత్యాన్నదానం చేసేవారట. నువ్వెప్పటికైనా సరే నిత్యాన్నదానం చెయ్యాలని అనేవారు. అట్లాగే మొదలు పెట్టాను, నిత్యాన్నదానం చేస్తున్నాను రోజు. నాకు ఇప్పుడు 87వ సంవత్సరం నాయన. ఎన్నాళ్ళు ఉంటామో ఎన్నాళ్ళు ఉండమో, కానీ నా కోరిక అదొక్కటే. కోరిక ఏముంది, ఆవిడే చూస్తుందని. మళ్ళా నేను పోయినా కానీ ఇది కంటిన్యూ అవ్వాలని అదొక్కటే నా కోరిక. అది ఇక్కడ చేయించవలసిన కార్యక్రమాలు పనులు ఏం లేవో అన్ని పూర్తయినాయా? ఇంకా ఉన్నది ధ్వజస్తంభం ఒకటి, గోపురం ఒకటి. ఇప్పుడే రెండిటికి ఆర్చీలు కట్టిస్తున్నా. అది డబ్బులు లేక ఆపే. ఎప్పుడో అయిపోవాల్సిందే. ఏదో అట్ట చేసుకొస్తున్నా. అంటే ఇవన్నీ కూడా అవసరం అమ్మ అమ్మకి? మామూలుగా పూజ అమ్మ మీద భక్తితో చేసే పూజ సరిపోతుందా? అంటే ఆ లెవెల్గా ఉన్న ఇప్పుడు ఆఫీసర్ గారిని ఒక ఆఫీసర్ గారిని పిలుస్తాం, ఆయనకి లేక వస్తాడా మన ఇంటికి? గబగబా రాగానే గబగబా కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆయన ముందు పిల్లలు వస్తాయి అడుగుండ్రా, ఆఫీసర్ గారి ముందుకు వెళ్ళవాకండి ఎందుకంటాం? ఆ లెవెల్ మనిషి. అట్లాగే ఆవిడ సర్వాన్ని సృష్టించిన ఆవిడే. మరి ఆవిడ ఇట్లాంటి చోట అసలు ఉంచేది మొదట్లో అయితే ఎట్టా ఉంచానో, పందిరేసి చిన్న ఏంటి దిమ్మె కట్టి దాని మీద పెట్టాను అన్నీ. ఇప్పుడు ఏదో అన్నీ ఆవిడే చేయించింది అనుకోండి. నేను మాత్రం చేసింది ఏమీ లేదు. అట్ట ఒక వర్కర్ లాగా చేసేసింది నన్ను. డ్యూటీ అప్పచెప్పింది, అదే అట్లాగే చేసుకుంటూ వస్తున్నా. ఇంకా ఉన్నాయి కొన్ని. ఇక ఇప్పుడు ఏమనుకున్నా అంటే, నేనంటే పెన్షన్ వస్తుంది పెట్టా. నా తర్వాత మా పిల్లవాడు తీసుకుంటే మరి వాళ్ళకి ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళు ఇంత డబ్బులు పెట్టాలంటే 60-70 వేలు అవుతాయండి నెలకి. ఎట్లాగూ అంటే మహానివేదన ఫండ్ అని ఇప్పుడే మొదలు పెట్టాను. 5,000 చొప్పున, ఒక్క 5,000 ఇవ్వండి అన్ని ఫిక్స్డ్ వేసేస్తాను అని మొదలుపెట్టా. మరి అది ఆవిడ ఏం చేస్తుంది, అది కూడా ఆవిడ అడగమంటేనే అడిగా, లేకపోతే నాకైతే రాదండి. ఇప్పుడు ఎందుకు ఇంత కఠినమైనటువంటి ఇది వచ్చింది అంటే, మాకు మేనమామ గారు వరస ఉండేవారు మా ఊళ్ళో. ఫస్ట్ కోటి కుంకుమార్చన మొదలుపెట్టినప్పుడు మామయ్య కోటి కుంకుమార్చన మొదలుపెట్టాను. అఖండ దీపానికి ఒక నూనె డబ్బా ఇవ్వండి మీరు అని అడిగా. బాగానే ఉందే, ఇస్తాను, నాకు మంచిదే అని. అసలు ఎవరిని అడిగి మొదలు పెట్టా నువ్వు? పోనీ పెట్టే రోజున వచ్చి మామయ్య ఇట్ట ఇస్తావా అని అడిగావా? అడగలే. మరి ఎవరిని మొదలు పెట్టా అన్నాడు. అది సుత నిజమే. ఏ కార్యక్రమం అయినా ఎవరిని అడిగి మొదలు పెట్టలేదు కదా, మనం అడగకూడదు అని అప్పటి నుంచి అసలు. అంటే ఎప్పుడైనా నాకు ఏంటి ఇదంతా, ఇంకా ఇన్ని బాధలు పడితే ఇలా చేస్తే ఇవన్నీ ఎందుకు అన్నప్పుడల్లా మీకు అమ్మవారు ఏదో ఒక రూపంలో వచ్చి మీకు ఏమైనా చెప్పేవారా? లేదంటే మీ ఎలా దీన్ని ఇన్ని సంవత్సరాలు నడిపించుకుని వచ్చారండి? అదేనండి ఆవిడ చిత్రం అంటే. ఇన్ని సంవత్సరాలు ఎట్లా నడిపాను. పైగా ఇంకొకటి చెప్పనా, పని మనిషి లేదు, వంట మనిషి లేదు, అన్నీ నేనే చూసుకునేదాన్ని. పూజలు నేనే చూసుకునేదాన్ని. చీకటితో లేచి ముందు చిమ్ముకోవటం, కడుక్కోవటం అన్నీ చేసుకుని స్నానం చేసి గుళ్ళోకి వచ్చి 10:30-11 దాకా ఉండి అప్పుడు పోయి వంట చేసి అప్పుడు మహానివేదన పెట్టి అందరికీ పెట్టడం. ఏంటంటే ఇంకా వేరే పని ఏం లేదు కదండి, ఇదే పని.
ఇది ఏ పని బయట వాళ్ళ పని కాదు, ఇదే అమ్మ పని అనే శక్తి ఉండకపోని ఖచ్చితంగా చెయ్యాలి అనుకున్నా చేస్తున్నా అంతే. దాదాపు 87 సంవత్సరాల వయసులో మీరు అంటే ఎంతో జీవితాన్ని చూసి వచ్చారు మీరు. అలాగే అమ్మవారి అర్చనలోను, ఆవిడ సాధనలోను, ఆవిడ ఉపాసనలోను మీరు ఎంతో ముందుకెళ్ళారు. వెళ్ళినప్పుడు అసలు ఈ సృష్టి ఏంటి, సృష్టి రహస్యం ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాము అని మీరు ఉన్నప్పుడు మీకు వచ్చినటువంటివి ఏదైనా మాతో పంచుకోండి. సృష్టి అంటే ఆవిడదే ఇదంతా ఇల్లు. ఆవిడ ఎవరిని కావాలంటే వాళ్ళని సృష్టిస్తుంది, వాళ్ళ కర్మ ఫలం వాళ్ళు అనుభవించేట్టుగా చేస్తుంది. ఆ కర్మ అనుభవించిన తర్వాత తన దగ్గరికి తీసేసుకుంటుంది. ఈ కర్మ అనుభవించటంలో వీడు ఇక్కడ మానవ జన్మ ఎత్తి కూడా ఇంకా కొన్ని లోపాలుండి ఇంకా చెయ్యకూడని పనులు చేస్తే ఇక వాడికి ఇంకో జన్మ ఉన్నట్టే దానిలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. అంతేగాని మనం చేసిన కర్మని మనం అనుభవిస్తున్నాం. ఆవిడిచ్చింది ఏమీ లేదు. అది ఆవిడ మంచి ఇది చెప్తే ఇది మంచి ఇది చెడు రెండు చెప్పింది. మనం దాన్ని పట్టించుకోకుండా మన ఇష్ట ప్రకారం మనం చేస్తే మనం అనుభవించాల్సిందే, పుట్టాల్సిందే, మళ్ళా గిట్టాల్సిందే, మళ్ళా ఇంకోసారి పుట్టాల్సిందే. అది మన కర్మానుసారమే నడుస్తుంది. అందుకని ఇప్పుడు నేను అందరికి పిల్లలకి చెప్పేది హనుమాన్ చాలీసా ఒక 50 మంది పిల్లలకి బాగా నేర్పే నోటికి. మంగళవారం రాగానే సాయంత్రం పూట వచ్చి కూర్చుని వాళ్ళే చదువుతారు. అంటే చదువుతారు అనే సంతోషం కాదు, ఆ మనస్సు దాని మీదకి మళ్ళింది, దైవారాధన మీదకి మళ్ళింది. నా ఉద్దేశం సగం అది. అట్లాగే లలితా శాస్త్రం 2-3 గ్రూపులు నేర్పాను. ఇక అన్నీ నేర్పుతూ ఉంటా. అట్లా అసలు టైం వృధా చెయ్యకుండా ఏదో దైవారాధనలో నెట్టేసుకుంటున్నాయి. ఇప్పుడు చాలా బయట దేశాల నుంచి కూడా మీకు ఫోన్లు చేసి వాళ్ళ జాతకాల గురించి వాటి గురించి అడుగుతారని చెప్తారమ్మా. చెప్తారు. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడేమో ఇక పెళ్ళి కాలేదనుకో, ఆ పెళ్ళి కానీ వాళ్ళకి ఇదిగో ఇదమ్మ రుక్మిణీ కళ్యాణం చదువు, ఇట్లా పసుపు కొమ్ముల పూజ ఒకటి ఉంటుంది, అది చెయ్యి అన్నీ చేయిస్తే ఓకే. పెళ్ళి కుదిరి పెళ్ళయ్యి భర్తతో సహా అక్కడికి వెళ్ళిన వాళ్ళు శ్రావణ శుక్రవారం పూజ, సత్యనారాయణ వ్రతం, ఇంకేమన్నా పిల్లల బర్త్డేలు అట్టయితే అవి ఫోన్ ద్వారా చేయిస్తూ ఉంటాను. అట్లా బయట మా వాళ్ళే ఓ 10-12 మంది ఉన్నారు. ఈ శిక్షలు కూడా అట్టట్టో 50 మంది దాకా ఉన్నారు. ఏదన్నా కార్యక్రమం అనగానే ఏంటి పాంప్లెట్ పంపిస్తే వాళ్ళకు దోచింది వాళ్ళు పంపిస్తారు. ఒకళ్ళ దగ్గర నుంచి ₹1 అమ్మవారికి ఇస్తున్నారు అంటే ఆవిడకి అదొక్కటే సరిపోతుంది. ఎవరి దగ్గర ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటాం. అంతేగాని ఉన్నవాడు కదా అని వాడు ఒక ₹1000 ఇవ్వకూడదా, ఇట్లాంటివి మనకి పనికిరావు. ఎంత ఇచ్చారో అంత వాళ్ళ ఎదురుకుండానే తీసుకెళ్ళి ఆవిడ చేతికి అంటించి అక్కడ పెట్టేస్తాను. అంటే ఎలా మీరు జ్యోతిష్యంలో కూడా ఎలా పాండిత్యం వచ్చింది మీకు? జ్యోతిష్యంలో కూడా నేర్చుకున్నానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. అంటే అసలు బేసిక్ మా ఊళ్ళో ఉండగా నేర్చుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. పెద్ద పండితురాలనే కాదు. దాంట్లో ఆ కుండలు వేయటం, ఏ గ్రహం ఎక్కడుంది, వాళ్ళకి ఇప్పుడు ఏ దశ నడుస్తుంది, అంతర్దశ ఏమిటి, దాని దశాధిపతి ఎవరు అని అట్లా చూసి దాన్ని బట్టి చెప్తాను. ఇప్పుడు మటుకు నేను చెప్పినవి కానిది లేనే లేదు. అమ్మ బలానా అబ్బాయి వచ్చాడు జాతకం చెప్తున్నా అని ఆవిడతో చెప్తా. వచ్చిన మాట ఆవిడే సరి చేస్తుంది. ఈ కుజ దోషాలు, ఈ రాహు దోషాలు ఇవన్నీ అంటారు కదమ్మా. అంటే ఆ కుండల్లో ఉంటే ఇప్పుడు లగ్నాన్ని బట్టి కొన్ని చాలా నీచ జాతకాలు ఉంటాయి. అసలు వస్తే అసలు కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి తెలుసండి? హాస్పిటల్లో అంటారు, లేకపోతే ఆపరేషన్ చేయించుకుంటారు. ఆ టైం ఎవరు మెన్షన్ చేస్తారు?
ఎప్పుడో వాళ్ళు ఆ పిల్ల పుట్టిన తర్వాత దాన్ని తుడిచో ఏదో చేసి అప్పుడు తక్కువ చెబుతారు. అందువల్లే కొన్ని జాతకాలు పనిచేయవు. ముందే తెలుస్తుంది నాకు ఆ జాతకం కరెక్ట్ కాదు అని. అందుకని జాతకాలు ఎందుకమ్మా, నువ్వు హాయిగా ప్రశాంతంగా అమ్మవారికి ఇచ్చేసుకో అని చెబుతూ ఉంటారు. చెప్పేస్తారు. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళలో పిల్లలు కలగడం కానీ, లేదా పెళ్ళిళ్ళు అవ్వడం, లేదా ఉద్యోగాలు రావడం అలాంటివి ఏమైనా జరిగినాయమ్మా ఇక్కడ? జరుగుతాయండి. ప్రతి వాళ్ళకి ఫస్ట్ అమ్మవారికి ఒక ముడుపు కట్టిస్తాను. వాళ్ళ చేతే పూజ చేయించి, వాళ్ళ చేతే కట్టించి, ప్రదక్షిణాలు చేయించి, నెయ్యి దీపం పెట్టించి కట్టిస్తాను. చాలా మందికి అయినాయండి. ఈ దశమహా విద్యలు అవి అంటారు కదమ్మా, అవి ఏమన్నా మీరు చేశారు? నేను అటు జోలికి వెళ్ళానండి. దశమహావిద్యలు అంటే ఈవిడ కన్నా ఎక్కువ సాక్షాత్తు లయం చేసుకుని ఈశ్వరుడు, ఆయన కన్నా ఎక్కువ ఎవరన్నా ఉన్నారా? అమ్మవారి కన్నా లక్ష్మీదేవికి పిల్లలు లేరు, సరస్వతీదేవికి పిల్లలు లేరు, ఒక్క పార్వతీదేవికి. మరి ఆవిడకన్నా ఎక్కువ ఆడవాళ్ళకి కావాల్సింది ఏమిటి? కుటుంబం, భర్త, పిల్లలు, వాళ్ళ చదువు సంధ్యలు, ఆరోగ్యాలు. అవి చాలవా? అదే పుణ్యం, అంతకన్నా ఇంకేం కావాలి? కానీ అవే లేకుండా ఉంటున్నారు కదా చాలా మంది. మరి ఏం చేయాలి? లేకుండా అంటే స్వయంకృత అపరాధాలు. కరెక్ట్ టైంకి ఎవరు పెళ్లి చేసుకుంటున్నారండి? ఇప్పుడు వెనక మా రోజుల్లో అయితే చిన్న, మా అమ్మగారికి అయితే 7 చేశారట. సరే, మా వయసు, మా టైం వచ్చేసరికి 15 ఏళ్ళు. 15 ఏళ్ళకి అత్తారింటికి వెళితే వాళ్ళ అలవాట్లు ఏమిటి, వాళ్ళ భయము భక్తి ఒక పద్ధతిలో వెళ్ళిపోతారు. అట్లా కాకుండా వీడు బాగా చదువుకుని ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించడం మొదలు పెడితే వీళ్ళ ఇష్టాలు అంటూ కొన్ని వస్తాయి. ఆ ఇష్టం అవతల వాళ్ళకి పనికి రాకపోతే వాళ్ళకి వీళ్ళకి పడదు. దానివల్ల కుటుంబంలో మనకు శ్రద్ధలు వస్తాయి. అట్లా కాకుండా చదువుకోవాలి. ఇప్పుడు పరిస్థితిని బట్టి ప్రభుత్వం ఏం చెయ్యాలంటే వీళ్ళకి ఇళ్ళ దగ్గర పరిశ్రమలు ఏదన్నా చేయించి దాన్ని ప్రభుత్వమే కొనుక్కుని చేస్తే వీళ్ళకి ఇంట్లోనూ బాగుంటుంది, సంసారం బాగుంటుంది, డబ్బులు వస్తాయి. లేకపోతేనండి ఏ పిల్లలు తల్లి ప్రేమను పొందుతున్నారు చెప్పండి? తల్లి ప్రేమ అంటే ఎప్పుడు కావాలి? చిన్నప్పుడు కావాలి. 3వ నెల వచ్చేదాకానేమో అమ్మ వచ్చి చేసి పెట్టడం, తర్వాత అమ్మకి అప్పచెప్పి మీరు ఉద్యోగాలకు వెళ్ళటం. కాకపోతే ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది కాదనను, కానీ మనం ఉండాల్సిన పద్ధతుల్లో మనం ఉంటే కొంచెం ఇబ్బంది పడ్డా ఏముండి మన వాళ్ళకి మనం చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడో ఆ పక్కన మగవాడు, ఈ పక్క ఆడమనిషి, వీళ్ళిద్దరిని తీసుకొచ్చి కలుపుతున్నాం. మరి అట్టా కలిపినప్పుడు వీళ్ళిద్దరూ అమ్మో ఆయన వచ్చారనేది ఈవిడికి ఉండాలి, అమ్మో మనం సరైనది సంపాదించి పెట్టకపోతే ఎట్టాగు అనేది ఆయనకు ఉండాలి. అది అడ్జస్ట్మెంట్లో మేమందరం పడలేదా? మాకు లేవా అప్పుడు? మేము 6గురం, మా బావగారులు 5గురు, ఆడబిడ్డలు 2, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, వండటం పెట్టడం, అదే లోకం అనుకున్నాం. మరి మేము సంతోషంగా లేవా? అయితే ఏంటంటే ఇప్పుడు సమాజం మారింది, ఒప్పుకుంటాం. ఆర్థికంగాను ఇబ్బంది పడుతున్నారు. 10 రూపాయలు వచ్చే ఇది చేసుకుంటే మంచిదే, కానీ సంసారం వదిలిపెట్టే. ఇక్కడ కూడా అన్ని దేవీ దేవతలు కూడా బయట కూడా ప్రతిష్టలు చేశారు కదమ్మా. అలాగే రాముడిని కూడా అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఏంటి ఆ విశేషం ఏంటి? మొన్న అయోధ్యలో ప్రతిష్ఠ అయిన రోజున ఇవి తిరుపతి దేవస్థానం వాళ్ళు మేము అడగకుండానే పంపించారు. ఎవరికి ఏ దేవుడు ఇష్టమైతే వాళ్ళు ఇంకో గుడికి వెళ్ళకుండా దండం పెట్టుకుంటారు. అది ఇన్ని దేవీ దేవత రూపాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి కదా, మరి ఏంటి అట్లా ఏంటి రహస్యం? అంటే అన్ని రూపాలు కదా. ఇప్పుడు అసలు అయితే పరమాత్మ ఒక్కడే. ఇప్పుడు కరెంటు ఒక్కటే, ఏ రకం బల్బు పెడితే ఆ రకం వెలుగుతుంది. అట్లాగే పరమాత్మ ఒక్కడే.
కానీ ఎవరికి కావాల్సిన రూపం వాళ్ళు ఎంచుకుంటారు. ఉమ్, ఇంట్లో అయినా చూడండి, తండ్రి ఉద్యోగం చేసి వస్తాడు, అక్కడికి వెళితే ఆఫీసరు, ఉమ్, ఇంటికి వస్తే పిల్లలకి నాన్న నాన్న అంటూ, ఉమ్, ఇంటికి వచ్చి ఆయన ఓ లుంగి కట్టు కూర్చుంటాడు. ఉమ్, మరి అక్కడ ఆఫీస్కి వెళితే సూటు బూటు పెడతాడు. భార్యకి భర్త. అట్లాగే మనిషి ఒక్కడే, అట్లాగే ఈశ్వరుడు కూడా ఒక్కడే. ఆయన అన్ని రూపం, ఎవరికి ఏ రూపం కావాలంటే ఆ రూపంతో కొలుచుకుంటారు ఉమ్, అంతే. అక్కడ మనకు ముఖ్యమైనది ఏమిటంటే కొలిచామా లేదా, ఉమ్, రూపం ఏదన్నా కానీ ఉమ్. ఆ భగవంతుణ్ణి మనం కొలిచామా లేదా, అది ఆలోచించుకోవాలి. అంటే ఈ సౌందర్య లహరి, లలిత ఇవన్నీ కూడా మీకు అంటే చెప్తా ఉంటారమ్మా మీరు? సౌందర్య లహరి జోలికి నేను వెళ్ళలేదండి. నేను దుర్గా సప్తసతి ఉమ్, ఏంటి ఇక మిగిలినవన్నీ చదువుతా కానీ ఉమ్. సౌందర్య లహరి ఒక్కటే వెళ్ళాల. ఎవరన్నా చెప్పారా వద్దని మీకు? ఎవరు చెప్పాల. ఉమ్, ఒకళ్ళు చెప్తే నేను నన్ను ఆవిడే నాకు ఇవ్వాలి పర్మిషన్ ఉమ్, అంతే. ఒకళ్ళు చెప్తే నేను అసలు ఎప్పుడు ఇదిగాను. ఉమ్, ఇంట్లోదైనా పని అయినా అసలు ఇంత చేశాను, ఉమ్, చేయించింది నా చేత. ఉమ్, అసలు ఒక ప్లాన్ లేదు దీనికి. ఉమ్, ప్లాన్ లేకుండానే ఆర్కిటెక్చర్ని వచ్చి చూడమనండి. ఉమ్, ప్లాన్ ఆవిడిచ్చింది. ఉమ్, ఆవిడని ఏది చెప్తే అది చేస్తానండి. ఉమ్. అంతే నాకు కావాల్సింది. మా బాస్ ఆవిడే. ఉమ్. ఎందుకని అంటే ఇప్పుడు అన్నీ కూడా అమ్మవారిని స్తుతిస్తూ రాసినటువంటివే కదమ్మా అన్నీ కూడా. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరని ఏంటారు? అట్లని కాదు, అది చాలా కష్టంతో కూడుకున్నది. ఆ ఒత్తులు పుర్లులు అన్నీ రావు. ఏమో మొదటి నుంచి నేను లలిత చదివాను, లక్ష్మి చదువుతాను, పార్వతి చదువుతాను, గాయత్రి చదువుతాను. దీని జోలికి ఎందుకు పోలేదు మరి, అది ఆవిడ ఎందుకు కలిగించలేదు నాకు. 1,15,00,000 లలితా సహస్రం కోటి కుంకుమార్చన చేశా. అయిపోయిన తర్వాత లక్ష్మి మొదలుపెట్టా, 2 కోట్లు చేశాను. కోట్లే కానీ నేను ఊరికే లక్షలు వేలు కాదు. హనుమాన్ చాలీసా 2 కోట్లు చేశాను. తర్వాత బాబా గారికి, దత్తాత్రేయుడికి, ఇప్పుడు రాముల వారికి కూడా చేస్తున్నాం. డ్యూటీ అండి నాకు, ఈ డ్యూటీ అని ఆవిడ వేస్తే అది చేయటమే. నాకు సంతోషం ఏమిటంటే ఆ డ్యూటీ నన్ను మెచ్చుకోబట్టే ఆవిడ అన్నీ నాకు వేసేస్తుంది. నాకే చెప్పిందంటే నా సంతోషం. అమ్మవారు 1000 నామాలు లలితా సహస్రంలో మీరు అన్నీ చేస్తూ ఉంటారు కదా, కానీ మీరు ఇన్ని సంవత్సరాలుగా అమ్మవారిని పూజిస్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా కొన్ని నామాలు రాయాలని అమ్మవారి మీద ఏదన్నా కవిత్వం ఏదో రాశాను ఇంతకుముందు. అన్నీ అయిపోయినాయి. కావాల్సింది మనసు ప్రశాంతంగా ఆవిడని కొలుచుకోవటమే, ఇక అంతకన్నా ఏం వద్దనుకున్నా. జన్మరాహిత్యం కావాలంటే ఏం చేయాలి? ముందు ప్రతిఫలాపేక్ష లేకుండా ఉండాలండి. జన్మరాహిత్యం కావాలంటే ప్రతిఫలాపేక్ష లేకుండా ఉండి తనకున్న దానిలో అంతో ఇంతో దానం చేయటం ఒకటి ఖచ్చితమైన మార్గం అది. అట్లా దానం చేస్తూ ఆవిడ ఏది ఇస్తే అదే తిని ఉండి, అంతేగాని ఆ కోరికలు అవన్నీ కాదు. కోరికలు ఏముంది, మనసుకు కోరికలు ఉంటూనే ఉంటాయి. కానీ ఆ మనసులో కోరిక వచ్చినప్పుడు దాని మీద లేకుండా మనసును తిప్పుకోగలిగితే జన్మరాహిత్యం అదే అవుతుంది. ఇప్పుడు చేస్తున్నారు, దీని ద్వారా మీకు కొంచెం పుణ్యం వస్తుంది కదా. పుణ్యం కోసం నేను చేయలే, నేను ఆవిడకి శాంతి చేశా, దానికోసమే నేను చేసేది. మాట అంటే నాకు అది, ఒకళ్ళతో ఒక మాట అంటే మాత్రం అది ఎంత కష్టమైనా చేసేస్తా. నాకు చదువు అంటే అంత ఇష్టము. ఎంతమందికో ఇంజనీరింగ్ చెప్పించాను. పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి మాకు స్తోమత లేదంటే మంగళసూత్రాలు, మెట్టెలు, మధుపర్కాలు, ఓ బస్తా బియ్యం, ఏదో నాకు వచ్చింది. నేను వచ్చిన వాళ్ళని ఇది లేదు అని మాత్రం ఉన్నాం. ఈరోజు మొట్టమొదటిసారిగా మిమ్మల్ని కలిసాము, మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కానీ మీరు ప్రతిరోజు సత్సంగానికి ఇక్కడికి వచ్చే సభ్యులకు మీరు ఎలాంటి విషయాలు చెప్తుంటారమ్మా? ఎలాంటి విషయాలంటే ఫస్ట్ ఏం చదువుతున్నావు అని అడుగుతాం, మగవాళ్ళని కానీ ఆడపిల్లల్ని కానీ. చదువులో మీరు పెద్దగా మార్కులు అవి కాకపోయినా
4 రకాలు. ఒకటి ఫస్ట్ సార్ చెప్తుంటే వింటే వస్తుంది. రెండోది ఆ చెప్పింది పక్కవాడికి చెప్తే వస్తుంది. మూడోది బై హార్ట్ చేస్తే వస్తుంది. నాలుగోది గట్టిగా దాని మీద మనసు పెట్టి చదవాలి అని ఒక నిశ్చలమైన అభిప్రాయం ఉంటే వస్తుంది. 4 మీకు ఏదంటే ఇష్టం అడుగుతా. నాకు పక్క వాళ్ళకి చెప్తే బాగా వస్తుందండి, అది చెయ్యి తప్పకుండా పాస్ అవుతావు అంట. అట్టా చిన్న చిన్న పరిష్కారాలు ఏవో చెప్తూ ఉంటాను. అది అంటే ఇప్పుడు ఇంత కార్యక్రమం మరి మీ తర్వాత కూడా నడవాలంటే దీనికి ఎంత సంపద కూడా పెట్టాలా ఏంటి? ఎంత అవ్వాలి, చాలా సంపద ఉంటేనే అది ఇట్లాగే నడుస్తుంది నెలకి. కాకపోతే ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఒక పండు 10 లక్షలన్నా చేసి అక్కడ పెడితే నిత్య నైవేద్యానికి నెమ్మదిగా ఆలోచించాడు అవతల వచ్చేవాడు. పిల్లాడే కావచ్చు, ఒక పంతులు గారే కావచ్చు, ఎవరిస్తారు. ఇప్పుడు 2-3 నన్ను అడిగారు జీతం అది ఎవరిస్తారమ్మా అని. అట్లాంటిది వాళ్ళకు వస్తుంది కాబట్టి పర్వాలా, దానికి ఫండ్ ఉంది కాబట్టి మన జీతానికి డోకా లేదు అని ఉంటుంది. ఆవిడ చూసుకుంటుంది అనుకోండి, కానీ ఆవిడ చూసుకున్నా మనకు ఒక డ్యూటీ వేసినప్పుడు అది మన డ్యూటీ మనం చెయ్యాలి. అంటే ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు ఎన్నో రకాల పూజలు చేసుకోవాలి అమ్మవారికి సంబంధించిన అని అంటారు కదా, వాళ్ళకి మీరు ఇక్కడి నుంచి జరిపిస్తారమ్మా మరి పూజలు అవన్నీ? జరిపిస్తాను. దగ్గరలో అయితే వెళ్ళి చేయించి వచ్చేదాన్ని ఇదివరకు. ఇప్పుడు వెళ్ళటం లేదనుకోండి, కావాలంటే ఫోన్లో చేయిస్తాను. లేకపోతే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వచ్చి అమ్మగారి దగ్గరే చేయించుకోవాలని వస్తే నాకు నమ్మకమైన పంతులు 3 ఉన్నారు, వాళ్ళని పిలిచి వాళ్ళ చేత. బయట దేశంలో ఉన్న వాళ్ళు అడుగుతారు కదమ్మా, బయట దేశంలో ఉన్న వాళ్ళకి చేయిస్తాను. మీరు చేయిస్తారా? చేస్తాను, మీరే స్వయంగా? నేనే చేయిస్తాను. అందులో ఏమిటంటే దానికి బయట దేశం అనగానే సాయంత్రం పూట అవుతుంది కాబట్టి నాకు బాగా వీలుగా ఉంటుంది. అలా చేయించారంటే ఇంతకుముందు చేయించారు. ఎలాంటి ఏమేం చేస్తారు? అదే సత్యనారాయణ వ్రతం, తర్వాత శ్రావణ శుక్రవారం వ్రతం, అవి 2 చేయించాను. మీరు సుహాసిని పూజలు కూడా చేయించారండి బయట? ఇక్కడ సుహాసిని పూజలు ప్రతి ఏడు 1 కుంకుమార్చన అయితే 108 మందికి చేస్తాను. మొన్ననే 1800 మందికి చేశారు. అది 1800 మందికి అంటే ఒకే రోజు కాదు, రోజుకు 108 మంది ఇట్లా చేయించాను. ఇంకేం చేస్తారమ్మా తర్వాత కార్యక్రమం? హోమాలు చేయిస్తూ ఉంటాను. దంపతులకి అది చేయించారండి? సహస్ర దంపతి పూజ 1000 మంది అనుకున్నాం, 1000 మంది దంపతులకి చేసాం. 1000 మంది దంపతులు ఇక్కడికి వచ్చారమ్మా? అంటే అందరూ ఒక రోజు కాదు, రోజు 108 మంది. అమ్మవారిని మనం పట్టుకోవాలా, అమ్మ దృష్టి ఎప్పుడు మన మీదనే ఉండాలి, ఆవిడ కరుణ ఎప్పుడు మన పైన ఉండాలి అంటే ఎలా ఆవిడ్ని మనం పూజించాలా, ఎలా స్తుతించాలా, ఏ మంత్రాలతో ఆవిడ చేయాలి? ఏమక్కర్లేదు, శ్రీ సూక్తంతో ప్రతిరోజు అభిషేకం చేస్తే ఆవిడ ఊరికే దాసురాలు అయిపోతుంది. ఆవిడ చాలా ఇష్టం. చేసి కుంకుమార్చన చేసుకోవటమే. ఫస్ట్ డ్యూటీ కరెక్ట్ చేసుకోవాలండి, ఆడవాళ్ళు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది అది, డ్యూటీ కరెక్ట్. సెకండ్ పూజా పునస్కారం. మరి కొన్ని కొన్ని చెడ్డలవాట్లు ఉంటాయి. చెడ్డలవాట్లు అంటే పొద్దున్నే లేవాల్సింది 7ంటికి 8ంటికి లేవటం, అట్లాంటివి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తే అసలు ఇల్లే కదండి స్వర్గం అంటే. ఇప్పుడు భర్తను ఎప్పుడైతే బాగా చూసుకుంటామో భార్యను కూడా అట్లాగే చూసుకుంటాడు ఆయన. భార్యను చూసుకుంటే భర్తను కూడా చూస్తుంది ఆవిడ. కానీ భార్యలకు ఏమిటంటే ఎన్నున్నా వాళ్ళకి అది ఉంది, మనకు లేదు. అట్లాంటిది చిన్న ఇది, అది ఆడవాళ్ళ స్వభావం అనుకోండి. అంటే అభిషేకం అంటేనమ్మా ఇప్పుడు అమ్మవారి విగ్రహం పెట్టుకుని విగ్రహం పెట్టుకుని పళ్ళెంలో ముఖ్యంగా ఏంటంటే సంకల్పం మాత్రం కరెక్ట్గా చెప్పుకోవాలి. ఆ సంకల్పం చెప్పుకుని అంటే నిష్ణాతులైన వాళ్ళు వాళ్ళకి ఏ కోరికలు ఉండవు. మామూలు మరి గృహస్థులైతే వాళ్ళకి ఏవో కోరుకుంటే అబ్బాయికి సీట్ రావాలి,
మా వారికి ఉద్యోగం పెరగాలి, ఇట్లా ఉంటాయి కదా. దాని నిమిత్తం అని సంకల్పం చెప్పుకుని చేస్తే ఖచ్చితంగా అవుతుందండి. అసలు ఆవిడ అడిగేదే మనస్సు అండి. మానసిక పూజ కూడా ఉంటుంది ఇందులో ఒకటి. ఇప్పుడు ముస్లిం వాళ్ళు అయిపోతారు, ఏం చేస్తారు, చేయలేరు కదా పూజలు గీజలు. అట్లాంటి వాళ్ళు మానసిక పూజ, అది లోపల చదువుకుంటూ ఆ అమ్మవారి కాళ్ళు కడిగినట్టు, అమ్మవారికి ఏంటి స్నానం చేయించినట్టు, మరి బట్టలు ఇచ్చినట్టు, పూలదండ వేసినట్టు, అది మానసికంగానే అట్లా కూడా చేసుకుంటారు. అమ్మవారు కూడా అలంకార ప్రియురాలేమ్మా. అలంకారం లేకపోతే అసలు ఎవరి కళ్ళల్లో పడదుగా. కానీ ఇక్కడ ఈ పూజల్లో వీటిలో తీవ్రత పెరిగిపోయి బాగా పూర్తిగా అమ్మకే అంకితం అయిపోయి మిగతా విషయాలన్నీ కూడా దూరం చేసుకుంటున్నారు కదమ్మా. మరి ఎలా అది? నేను చెప్పేది ఒక్కటే, ముందు ఇంటి డ్యూటీ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎవరైనా కానీ ఇంట్లో మనకి అంటే ఆయనకి ఎట్టా ఉద్యోగం డ్యూటీనో మనకి ఇంట్లో డ్యూటీ కూడా అది. వీళ్ళు డ్యూటీలు అని ఎక్కడికో వెళ్ళక్కర్లా, ఇది డ్యూటీ. ఈ డ్యూటీ మనం కరెక్ట్గా చేసుకుంటే అన్నీ సవ్యంగానే వచ్చేస్తాయి. శ్రీచక్రాన్ని అందరింట్లోనే పెట్టుకోవచ్చమ్మా? అందరింట్లో పెట్టుకోకూడదండి. ఎందుకంటే శ్రీచక్రం అంటే నవావరణలు, 9 ఆవరణలు ఉంటాయి. ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క దేవత ఆధీనంలో ఉంటాయి. అట్లా 64 దేవతలు ఉంటాయి. ఇది నవావరణ పూజ చేసి 64 మంది దేవతల్ని ఆవాహన చేసి వాళ్ళకి అర్ఘ్యం పాద్యం ఆచమనం చేసి పంచామృత స్నానం, మామూలు స్నానం అందరికీ చేయించాలి. చేయించి తర్వాత రెండో ఆవరణ అధిష్టాన దేవత బలాన, 3 ఆవరణ అట్లాగే 9 ఆవరణలు అయిపోయిన తర్వాత పైన బిందు స్వరూపం అమ్మవారు. అప్పుడు లలితా సహస్ర పారాయణ అవన్నీ చేసేది అక్కడ. కనీసం 3 గంటలు 4 గంటలు పడుతుంది. అది శ్రీచక్రార్చన అంటే. దానికి విడిగా దీనిలాగా కాదు, అర్ఘ్యం పాద్యం ఆచమనీయం 13 పాత్రలు ఉండాలి. 13 పాత్రలు ఉండి మరి ఇదేంటి కలశం ఉండి ఏ దేవుడు ఎక్కడ ఉండాల్సిందో అంతా ఏర్పాటు చేసుకున్న తర్వాత మొదలు పెట్టుకోవాలి. అంటే కానీ ఎవరో ఇచ్చారని శ్రీచక్రం ఇంట్లో పెట్టుకుని అలా ఉంచకూడదు. అదేవిధంగా శివలింగం పెట్టుకుంటున్నారు, రుద్రాభిషేకం చేస్తున్నారు అని, అంటే అవన్నీ చేసుకోవచ్చా? ఇంట్లో చేసుకోవచ్చు. శివలింగానికి తప్పు లేదు, ఎందుకంటే ఆయన శ్మశానంలో ఉండే ఆయనకు అంటూ ముట్టు అట్లాంటివి ఏమీ లేవు. అంటే ఆడవాళ్ళ ఇది అయితే అది ఒక్కటి ఉంటుంది, కానీ మిగిలినవి అందరూ చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. శివుడికి అయితే, అమ్మవారికి అట్ట కాదు. ఆవిడకి మంత్రోపదేశం అయ్యి కొన్ని మంత్రాలు అక్షర్లక్ష చేసుకుని తర్పణం వదిలి అప్పుడు హోమం చేసుకుని అప్పుడు శ్రీచక్రార్చన మొదట్లో అసలు ఎవ్వరు నేర్పరండి. అన్ని మంత్రాలన్నీ అయిపోవాలి. రుద్రాభిషేకం అలాంటివి ఇంట్లో. రుద్రాభిషేకం అంటే మనకి అసలు మంత్రం కూడా అక్కర్లే, ఓం నమః శివాయ. బోళాశంకరుడు అందుకే సమాజం మారాలి అంటే ఆడవాళ్ళే దానికి కారణం. దైవ భక్తిని బాగా పెంచాలి. ఫస్ట్ పిల్లలతోనే మొదలు పెట్టాలి. నేను ప్రతిరోజు చెప్తా, 2 మీ అబ్బాయి స్నానం చేయగానే ముందు అగరబత్తి వెలిగించు. గణపతి గణపతి అందరూ గణపతి నవరాత్రులు చేస్తారు కాబట్టి వాడికి తెలుస్తుంది. శివుడు అంటే తెలిసినా తెలియకపోయినా, అమ్మవారంటే తెలిసినా తెలియకపోయినా గణపతికి మాత్రం తెలుస్తుంది. 2 అగరబత్తీలు వెలిగించి వాడి చేత్తో 3 గుప్పెళ్ళ బియ్యం ఒక సంచిలో పోయించండి. ఎందుకమ్మా ఇవ్వని అడుగుతాడు. బీద వాళ్ళకి అన్నం పెట్టడానికిరా, అక్కడ గుళ్ళో పెడతారు అని చెప్పి వాడి చేత ఇప్పించండి. పుట్టినరోజు నాడు వాడిని తీసుకొచ్చి వాడి పుట్టినరోజు నాడు ఒక్క దేవుడికి ఒక్క పూజ చేసినా చేయకపోయినా ప్రదక్షిణం చేయించి అన్నం పెట్టే చోట వాడి చేత మంచినీళ్ళు ఇప్పించండి, వాడి చేత చేతిలో తీర్థం వేయించండి, నెమ్మదిగా దేవస్తుంది. అట్లా ఆడవాళ్ళు తప్పనిసరిగా ప్రతి ఇంట్లో పిల్లలకి ఇది మొదలు పెట్టించాలి.
మొదలు పెట్టిస్తే తప్పనిసరిగా ఇప్పుడు కాకపోయినా ఇంకా 10 ఏళ్ళకైనా సమాజం కాస్త మారుతుంది. కాస్త మంచి భావాలు. ఇప్పుడు పొల్యూషన్ అంటే ఏమిటి? అందరి ఆలోచనలు పొల్యూషన్ ఆలోచనలే. మంచి ఆలోచన ఎవరికి ఉంది అసలు? ఆ మంచి ఆలోచనలను బట్టే పొల్యూషన్ పోతుంది. అది అట్లా చేయమని ఆడవాళ్ళకి నా సలహా. 87 సంవత్సరాల వయసులో మీరు ఇంత ఆరోగ్యంగా మంచి ఎనర్జీగా ఇలా ఉన్నారు. దీన్ని అంటే మీరు ఏదన్నా ఆహార నియమాలు పాటిస్తారా? లేదంటే ఆహార నియమాలు ఏంటి? 50 ఏళ్ళు అయింది నేను అన్నం తిని. ఒక్క పూటే తినేదాన్ని మొదట్లో. క్రమేణా అది కూడా వదిలేస్తాను. 50 సంవత్సరాలు అయింది అన్నం తిని. పళ్ళు పాలు, పొద్దున్నే మాత్రం కాఫీ తాగుతా. తర్వాత 9ంటికి అట్లా అన్ని కొబ్బరి నీళ్లు తాగుతా. ఇక్కడ కొట్టిన కొబ్బరి నీళ్లు మాత్రం దాచుకుంటా నేను. ఎవరు తెచ్చిరా కొబ్బరికాయ కొడితే ఆ నీళ్లు దాచుకుంటా. ఆ నీళ్లు తాగుతా. 12ంటికి తలుపేసేటప్పుడు అమ్మవారి దగ్గర ఏదన్నా పండు ఉంటే తిని ఆ తీర్థం తాగేసి తలుపేసి వెళ్ళిపోతా. వెళ్ళిన తర్వాత పడుకుంటాను. 4ంటికి లేచి అన్ని పాలు కాఫీయో ఏదో ఒకటి తాగుతాను. రాత్రికి ఒక గ్లాస్ పాలు తాగుతాను. అది నా ఆహారం. 50 సంవత్సరాల నుంచి మీరు ఆహారమే తీసుకోలేదా? మీరు ఎలా వస్తుందమ్మా అంత శక్తి? ఇదిగో వస్తుందిగా, కనిపిస్తున్నా కదా. అది అంటే ఇలా ఉండగలుగుతారా వేరే వాళ్ళు కూడా? క్రమేణా ప్రాక్టీస్లో వస్తుంది. అదే ఎట్లా వచ్చింది అంటే, ఫస్ట్ అమ్మవారి పూజ మొదలుపెట్టినప్పుడు నవరాత్రిలలో అసలు తినేదాన్ని కాదు. తర్వాత మంగళవారం, శుక్రవారం, శనివారం తినేదాన్ని కాదు. ఇక వారానికి 3 రోజులు. ఆ 3 రోజులు కూడా నెమ్మదిగా తగ్గించుకుంటే, ఎందుకంటే మానవుడికి ప్రతిబంధకం ఏది అంటే ఇల్లు సంసారం కాదు, ఇదే ప్రతిబంధకం. మీటింగ్స్కి వెళ్ళే వాళ్ళం కదా. మరి మొదటి నుంచి మాది బాగా స్తోత్రీయ కుటుంబం. ఎక్కడ ఏమి తినటం అది లేదు. కాఫీలు అవి అప్పుడు అలవాట్లు లేవు. ఏంటి అంత దూరం వెళితే అవి ఇవి తినేదాన్ని కాదు, పండు తినేదాన్ని. అట్లా అలవాటైంది. అట్లా అంటే భోజనం చేయకుండా నీకేమి రాలేదు మధ్యలో? నీరసం కానీ ఇలా రావడాలు కానీ? మొన్న మధ్య కరోనా వచ్చింది. అది అంత ఒక పాయింట్. 3 రోజులే. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నాడంటే, అమ్మ ఇట్లా కాదు, మీరు ఇడ్లీ అన్నా తినండి. సరే చేసుకున్నా. 2 రోజులు 3 రోజులు 2 ఇడ్లీ తిన్నా. కడుపులో నొప్పి ప్రారంభమైంది. ఈ గోలంతా ఎందుకు, ఇన్ని సంవత్సరాల నుంచి అలవాటు ఇప్పుడు మళ్ళా అని మానేసా. అమ్మవారికి అంటే సకుటుంబ సమేత సౌభాగ్య లలిత పరమేశ్వరి. సకుటుంబ సమేత సౌభాగ్య లలిత పరమేశ్వరి అమ్మవారు. అంత మంచి అంటే ఆ పేరు పెట్టడంలోనే మీరు ప్రతి కుటుంబం కూడా అంతే ఆనందంగా ఉండాలని. ఎందుకంటే కుటుంబం బాగుంటే కదండి ఏదున్నా. ఇప్పుడు డబ్బులు లేవనుకోండి, పిల్లాడికి ఏదో బాగుండలేదు, వాడికి ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో చేయంగానే వాళ్ళు వేస్తే అమ్మయ్యా అనుకుంటా. నువ్వు డబ్బు లేకపోవన్నీ తర్వాత వస్తాయి. అట్లాగే కుటుంబం, సరైన కుటుంబం సౌభాగ్యం. చాలా సంతోషం అమ్మా, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఇంతసేపు వచ్చి నేను చెప్పిన కబుర్లన్నీ విన్నందుకు ఆ అమ్మవారు మిమ్మల్ని మీ వంశీకుల్ని అందరినీ కలకాలం చల్లగా చూడాలని నా అభిప్రాయం. ఇంతవరకు మనం అమ్మ గురించి ఈ అమ్మగారు చెప్పినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు విన్నాం. అంటే భక్తి అనేది మన లోపల ఎప్పుడు కలుగుతుంది అంటే, ముందు మనం మన గృహాల్లోని మన సంసారంలో ఆనందాన్ని నింపుకున్నప్పుడే సరైన భక్తి మార్గంలో కూడా ప్రయాణం చేయగలుగుతాం. ఆ రెండిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ముందుగా మన జీవనం ఏ విధంగా ఉండాలనే విషయాలు ఈరోజు ఎంతో చక్కగా అమ్మగారు మనకు తెలియజేశారు. వారు కోరుకున్నట్టుగా ఈ యొక్క దేవాలయం దినదినాభివృద్ధి చెంది వారు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి వారికి ఉన్నటువంటి సమస్యలు పోగొట్టుకోవడం కాదు, నిత్యము మానసిక ప్రశాంతతతో కలిగి ఉండేలా దీవించాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.
అందరికీ శుభం కలుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలుగుతాయి.